నెల్లూరు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాకలి వీధిలో పోలీసులు శుక్రవారం సాయంత్రం కార్టన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో దాదాపు 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సెర్చ్లో భాగంగా 180కి పైగా ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు 4 బాలుర హాస్టళ్లను పరిశీలించారు. ఈ సోదాల్లో ఎలాంటి నంబర్ ప్లేట్లు లేనివి, సరైన పత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, కాటన్ సెర్చ్లో ఎటువంటి రౌడీ షీటర్లు గానీ, అనుమానితులు గానీ లభించలేదన్నారు. అయితే ఈ ప్రాంతంలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నా లేదా వ్యభిచారం, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాల వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నా ప్రజలు వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. ప్రజలు సహకారం ఉంటేనే పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేసి శాంతి భద్రతలను కాపాడగలదని సిఐ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజెంట్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో టౌన్ ఏఎస్పీ మేడం దీక్ష గారి పర్యవేక్షణలో ఇవాళ చిన్న బజార్ పిఎస్ లిమిట్స్లో 2 కార్డినెన్స్ వచ్చిన దీంట్లో భాగంగా 40 మంది పోలీసులు పాల్గొన్నారు. 180 ఇళ్ళు చెక్ చేయడం జరిగింది. అలాగే 43 వాహనాలు నెంబర్ ప్లేట్ లేనివి, తర్వాత సరైన డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ సీజ్ చేయడం అయింది. అలాగే ఈ ఏరియాలో చూస్తే రౌడీ షీటర్స్ కానీ, సస్పెక్ట్స్ కానీ ఎవరూ లేరు. ఈ ఏరియాలో ముఖ్యంగా ప్రజలకు మీకు చెప్పింది ఏంటంటే, ఎవరైనా అనుమానంగా సంచరిస్తున్న, తర్వాత ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నా, అలాగే వ్యభిచారం కానీ, లేదంటే మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి ఏదన్నా అట్లాంటి కలిగి ఉన్న వ్యక్తుల గురించి మాకు సమాచారం ఇవ్వండి. ప్రజలు సహకరిస్తేనే పోలీస్ శాఖ కూడా మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. సార్, హాస్టల్స్ ఇప్పుడు వెళ్ళారు మీరు, చాలా 4 బాయ్స్ హాస్టల్ చెక్ చేసామండి. అలాగే No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.